అందరికీ నమస్తే. నా పేరు రాజ్ కుమార్. అన్న వాళ్ళు వచ్చేసి సురేష్ అన్న వాళ్ళు, అబిడిపల్లె విలేజు. ఈ అన్న వాళ్ళు మొక్కజొన్న పంటలో ఒక 2 నెలల క్రితం పెట్టడం జరిగింది. ఒక నెల క్రితం ఏంటంటే ఈ పురుగు సమస్య అనేది బాగా ఉండడం వల్ల విక్టర్ కంపెనీ యువ అనే గ్రాన్యువల్స్ వేయడం జరిగింది. అంతా ఈ యువ అనే గ్రాన్యువల్స్ వేయక ముందుకు ఎలా ఉన్నది, వేసిన తర్వాత ఈ యువ అనే గ్రాన్యువల్స్ ఎలా పనిచేసింది అనేది సురేష్ అన్న వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న, ఈ విక్టర్ కంపెనీ యువ అనే గ్రాన్యువల్స్ వాడారు కదా మీరు, ఇది వాడక ముందుకు ఈ పురుగు సమస్య కానీ ఎలా ఉందన్న? పేరు సురేష్ అండి. గ్రామం అబిడిపల్లి, మండలం ఓదెల, జిల్లా పెద్దపల్లి. నేను ఈ మక్క వేసి దాదాపు ఒక 2 నెలలు అవుతుంది. అప్పుడు ఈ మక్కకు అన్ని విధాలుగా మందులు వేయడం కూడా జరిగింది. పురుగు మొత్తం బట్టి ఈ ఆకు మొత్తం తినుడు మొత్తం మొదలుపెట్టింది. మొదలుపెట్టినాక నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకళ్ళు ఉండి అలాని విక్టర్ కంపెనీ యువ కంపెనీ సంప్రదిస్తే నేను 3 ఎకరాలకు ఒక 3-4 బస్తాలు తెచ్చి వేయడం జరిగింది. వేసిన వల్లే ఒక 10-15 రోజులలోనే దీని రూపురేఖలన్నీ మారిపోవడం కూడా జరిగింది. ఆకు నీట్గా వచ్చి మా పెరడి మొత్తం ఒక కాండం దొడ్డుగా వచ్చి దీని షేపే మొత్తం మారిపోయింది. యువ కంపెనీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ మిగతా రైస్ సోదరులు కూడా ఇది వాడుకోవచ్చు అన్నది పక్కా వాడుకోవాలి. ఇటువంటి కంపెనీ నేనైతే ఇంతవరకు చూడలేదు. అక్కేరాని మందులు ఇచ్చి రైతుల మోసం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మేము లైవ్లో వేసి చూసినాం కాబట్టి మాలాసండి రైతులకు న్యాయం కలిగేలా ఈ యువ కంపెనీ వాళ్ళు మంచిగా తయారు చేసడం జరిగింది. ఇది రైతు సోదరులందరూ ఇప్పుడు చుట్టుపక్కల మన కాళేశ్వరంపురం మండలం కానీ, ఓదల మండలం కానీ, ఈ ప్రతి ఏ డిస్టిక్ కానీ ఇటువంటి యువ వారి రైతులు సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. ఓకే అన్న. సురేష్ అన్న వాళ్ళ మాటల్లో విన్నారు కదా, ఈ విక్టర్ కంపెనీ యువ అనే మందు వాడడం వల్ల ఏంటిదంటే ఈ మొక్కజొన్న పంట కోసే వరకు కూడా పురుగు సమస్య అనేది రాకుండా చూసుకోవచ్చు. మళ్ళీ ఏంటంటే ఈ యువను వాడడం వల్ల ఏంటంటే కోసే వరకు కూడా మొక్కజొన్న పంట పచ్చగా ఉంటుంది. ఈ పచ్చగా ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటిదంటే ఈ మన గింజలలో ఏంటిదంటే ఎక్కువ పిండి పార్థం తయారవుతుంది. ఎక్కువ పిండి పార్థం తయారు కావడం వల్ల గింజలు అనేవి ఎక్కువ వెయిట్ వస్తాయి. వెయిట్ రావడం వల్ల ఏంటిది ఎకరాన్ని ఒక 5-6 క్వింటాల దిగుబడి పెరుగుతుంది. అంటే పురుగు సమస్య పొడగొట్టడంతో పాటు ఎక్కువ దిగుబడి కూడా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉన్నది. మిగతా రైస్ సోర్లు కూడా ఈ విక్టర్ కంపెనీ యువ అనే మందు వాడుకొని అధిక దిగుబడి పెంచుకోవాలి. మరి పురుగు సమస్య అనేది కూడా రాకుండా చూసుకోవాలని కోరుతున్నాము. ఈ ఈ అబిడిపల్లె విలేజ్లో చాలా మంది, ఎంతమంది వరకు వాడిరు అనేది నాకు తెలిసి ఒక 30 ఎకరాల దాకా తెచ్చుకున్నారు. 30 ఎకరాల వరకు వాడారు. 30 ఎకరాలు వాడినా కూడా సేమ్ రిజల్ట్ ఇట్లా ఉన్నది. ఓకే అన్న, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఈ చేను అనేది కూడా ఎలా ఉందనేది. కర్ర అనేది మంచి దృఢంగా వచ్చింది, మొక్క అనేది చాలా దృఢంగా వచ్చింది. ఈ ఇంత దృఢంగా వచ్చిందంటే ఖచ్చితంగా కంకి అనేది కూడా పెద్ద స్థాయిలో పెడుతుంది. పెద్ద స్థాయిలో పెట్టడం వల్ల ఏంటంటే మినిమం ఎకరాన్ని ఒక 5-6 క్వింటాల దిగుబడి పెరగడానికి చాలా ఎక్కువ అవకాశం ఉన్నది. మిగతా రైస్ సోర్లు కూడా ఈ విక్టర్ కంపెనీ యువ అనే మందు వాడుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలి. పురుగు సమస్య అనేది కూడా పొడగొట్టుకొని అధిక దిగుబడులు సాధించుకోవాలి. మొక్క అనేది ఎలా వచ్చింది అనేది ఒకసారి చూడండి, ఎంత దృఢంగా వచ్చింది, ఎంత పచ్చగా ఉన్నది అనేది ఒకసారి చూసుకోండి. ఒకసారి అటు కూడా చూపించండి. మొత్తం చేను అనేది చాలా మంచి అటు కూడా దృఢంగా వచ్చింది.